నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ నుంచి ఆసూస్ వాళ్ళది వివోబుక్ S15 OLED, దాంతోపాటు కోపైలట్ ప్లస్ స్నాప్డ్రాగన్ ఎక్స్ ఎలీట్ ల్యాప్టాప్స్ ఏవైతే లాంచ్ అయిపోయినాయి. అమ్మయ్య కడుపు నిండిపోయింది పేర్లతోనైతే. ఏంద్రా నాయన ఇట్లా చెప్తున్నావు ఏంద్రా నాయన అంటే ఇక్కడ ప్రైస్ కూడా అంతే ఉంది, 1,29,999 రూపాయలు ఉంది. సో ఇంత పెద్ద ప్రైజ్ ఇంత పెద్ద పేరు ఉన్నా సరే కూడా ఈ ల్యాప్టాప్లో కొన్ని ఆడలేరు అనమాట, కొన్ని గేమ్స్ ఆడలేరు. ఎందుకంటే ఇది కొత్తగా ఆర్మ్ చిప్సెట్తో పాటు వస్తుంది. సో ఇది కొంచెం ఇంకొంచెం ఆప్టిమైజ్ కావాలా, ప్రెజెంట్ ఎమ్యులేషన్తో పాటు కొన్ని సాఫ్ట్వేర్స్ రన్ చేస్తుంది, కానీ ప్రాపర్గా రన్ అయితే లేని కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసినాక లేకపోతే సెకండ్ జనరేషన్ వచ్చినాక తీసుకోమని అయితే నేనైతే అడ్వైజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే టెక్నో స్పార్క్ వాళ్ళైతే టెక్నో స్పార్క్ 20 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయి 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు అయితే లాంచ్ అయితే చేసిరన్నమాట. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రమే మీకు 16,000కి వస్తుంది, కానీ డిస్కౌంట్ ఆఫర్స్ అప్లై చేసే ఇట్లా ఇంకా తక్కువకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డీసెంట్ స్పెక్స్తో పాటు అయితే వచ్చింది. దీంతో పాటు కాంపిటీషన్ లాగా రెడ్మీ వాళ్ళు ఇంకో ఫోన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ అదే అనమాట. రెడ్మీ 13 5G కూడా 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వచ్చింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 AE చిప్సెట్తో పాటు లాంచ్ చేశారు. సో డిఫరెంట్గా అనిపించింది చిప్సెట్. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇది 14,000 ఉంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, బేస్ వేరియంట్, అది హైయర్ వేరియంట్ కూడా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సపరేట్ ఇంకో వీడియోలో చేస్తాను. ప్రస్తుతానికి అయితే లాంచ్ అయింది. దీంతోపాటు వేరే కూడా లాంచ్ చేసింది అనమాట. వేరే పవర్ బ్యాంక్స్ వేరే గ్యాడ్జెట్స్ లాంచ్ చేసింది అనమాట రెడ్మీ వాళ్ళ ఏమంటారు యానివర్సరీ 10th యానివర్సరీ అయింది కావడం వల్ల. తర్వాత సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే విండోస్ 11 నోట్ ప్యాడ్లా ఆటో కరెక్షన్ స్పెల్ చెకింగ్ అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు నోట్ ప్యాడ్ రిలీజ్ అయిన 41 సంవత్సరాలకు అనమాట. చాలామంది ట్రోల్స్ మీమ్స్ అయితే చేస్తారు అన్నమాట. ఇప్పటికీ ఆటో కరెక్షన్ మనకి వాట్సాప్లల్లో ఇక్కడ వచ్చేసి వాళ్ళు 41 సంవత్సరాలు పడ్డది చిన్న నోట్ ప్యాడ్ దాంట్లో తీసుకొని. ఇంకా మన వాళ్ళైతే డైరెక్ట్ నోట్ ప్యాడ్ ప్లస్ ఓపెన్ సోర్స్ అది తీసుకోమని అయితే మీమ్స్ చాలా ట్రోల్ అయితే అవుతున్నాయి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం iOS 18 బీటా 3 డెవలపర్లా వీళ్ళు ఆటోమేటిక్ డార్క్ ఐకాన్స్ అనమాట. ఇది థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి డార్క్ థీమ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది డార్క్ ఐకాన్స్ లాగా మారిపోవడానికి తీసుకొస్తారు అన్నమాట. సో మేబీ అప్కమింగ్ డేస్లో ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు అది iOS 18 వచ్చినాక మంచి ఫీచర్స్తో పాటు వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళు అయితే చెప్పండి దీని గురించి అయితే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే MSI వాళ్ళ నుంచి అన్నమాట. సో MSI వాళ్ళు దగ్గర ల్యాప్టాప్స్ తయారు చేసి MSI వాళ్ళ ల్యాప్టాప్స్ తయారు చేసి 20 సంవత్సరాలు ఏంటంటే ఈ టైం పుట్టిన అయిపోయింది అన్నట్టు అనిపించింది. సో చాలా ల్యాప్టాప్స్ అయితే తీసారు. సో దీంతోపాటు ఆసూస్ వాళ్ళది కూడా ఉంది. MSI వాళ్ళ మంచి ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చారు అప్పట్లోనే. ఇప్పుడు ఒక వీడియో అయితే పెట్టిరన్నమాట. MSI OLG డిస్కవర్ ద 20 years of legacy అనేసి ఒక వీడియో పెట్టారు. అఫీషియల్ MSI వాళ్ళ వెబ్సైట్ ఉంది, చెక్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇంటెల్ కోర్ అల్ట్రా 200 ఆరోలేక్ ప్రాసెసర్స్ ఏవైతున్నాయి అఫీషియల్గా NPUs వస్తున్నాయి కదా, దాంట్లో 13 టాప్స్ AIతో పాటు వస్తుంది. అండ్ వేరే ఇంక్లూడ్ చేసుకుంటే మొత్తం 37 టాప్స్ దాకా హోల్ ప్లాట్ఫామ్ చూసుకుంటే 37 టాప్స్ దాకా వస్తుంది అనేసి అయితే అంటారు. సో దీనికి పోటీగా Ryzen 9000 సిరీస్ ప్రాసెసర్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాసెసర్లకి ఈ క్యాపబిలిటీస్ లేవు కాబట్టి ఏఐని కొంచెం మన వాళ్ళు బూస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే అంటారు. ఆబ్వియస్గా మనం గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏమైనా హార్డ్వేర్కి సంబంధించిన ఏమైనా యూటిలైజేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రము ఇంటెల్ వాళ్ళ దాంట్లో కొన్నిట్లయితే యూజ్ చేసుకుంటారు సో స్ట్రిక్ట్ పాయింట్ ఉంది ల్యాప్టాప్స్కి. సో అప్కమింగ్లో మనం ఏం జరుగుతుందో చెప్పలేము, కానీ ప్రస్తుతానికైతే ఆరోలేక్ అయితే 200 సిరీస్లో అయితే ఇది ఏఐకి సంబంధించిన NPU అయితే ఉందన్నమాట. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో వాచ్ డాగ్ 2 అనే గేమ్ అయితే డిస్కౌంట్ ప్రైస్ ఉంది 299 రూపీస్కి. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ గేమ్ లేదు, మీరు హ్యాకర్ ఉంటారు
సో యాక్చువల్లీ ఇది వాచ్ డాగ్స్ వచ్చేసరికి అయితే వాచ్ డాగ్స్ 1కి సీక్వల్ అనుకోవచ్చు. సో జర బాగానే ఉంటుంది, ట్రై చేయండి. ఒక అడ్వైజ్ అయితే చేస్తాను, తక్కువ ప్రైస్కి వస్తుంది, 300 రూపీస్. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ ఉండడం. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.